కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెడీగా కాదు, సీరియస్గా చెప్తున్నాడా? ఓకేనా? ఇదిగోండి హ్యాపీ. అలా చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, అలా సరదాగా గడిచిపోతుంది. చేసింది నేను వడ్డించుకున్నాను. మా ఆయన స్టార్ట్ చేస్తున్నారు. మా ఆయనకి రెడీగా ఉందిగోండి, తింటున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. కుర్రాడు బైక్ కూడా ఎక్కేసాడు. ఇప్పుడు కార్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్. ధర్మ ఇదిగోండి, తెల్లవారిసరికి ఆదివారం కదా, దేవుడికైతే దీపము అవన్నీ అయిపోయి నీట్గా చక్కగా మందార పువ్వులతో మన చక్కగా ఉండినవి అలంకారంగా తయారయ్యి నీట్గా అలంకరించింది. బాగుందా చీరలో? మళ్ళీ సేమ్ కట్టిన చీర కట్టామనుకోవద్దు. కొద్దిగా మామూలు ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం, అందుకోసమనే చాలా సంవత్సరాల తర్వాత టెంపుల్కి వెళ్ళేటప్పుడు నవ్య చీర కట్టుకుంటుందని మీరు కామెంట్స్ పెడతారు. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కామెంట్ పెట్టింది నిజమే కాదనట్లేదు. మేము చాలా ఇయర్స్ తర్వాత కోవిల్కి వెళ్తున్నప్పుడు నవ్య అయితే శారీ కట్టుకుంది. ఓకేనా? శారీలో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడైతే మేము సత్యంతల్లి టెంపుల్కి వెళ్తున్నాము. మనూహి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయాడో. నా కోసం అని చెప్పి కాల్కి చెప్పాను కదండి దెబ్బ తగిలిందని. సో దానికోసం స్ప్రే కూడా పట్టుకున్నాడు. మనూహి అంటే ఎంత ఇదో. పక్కన మామిడి పళ్ళు కూడా ముగ్గిపోయేవి. మంచి పలకబారే అంటే కలర్ వచ్చాయని అర్థం. ఎల్లో కలర్కి వచ్చాయి, గ్రీన్ కలర్ నుంచి. ఓకేనా? అది ఇదిగోండి, ఇప్పుడు ఎలాగైతే టెంపుల్కి వెళ్తున్నాం. నవ్య ఏమో ప్రతి ఇయర్ కూడా గంధమావాస టైంలో అన్ని దేవులకి కూడా మామిడి పళ్ళు ఇచ్చాక తన మామిడి పళ్ళు తింటుంది. సో దానికోసమనే అది మొక్కు అంటే ఒక అలవాటు. మ్యాక్సిమం మా దాంట్లో ప్రతి ఒక్కరు కూడా దేవుడికి మామిడిపళ్ళు చూపిస్తారు, చూపించాక తింటారు. సో అలాగే నవ్య ఏంటంటే ఒక ఇష్టదైవమైన 3 శివుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, వినాయకుడికి, అమ్మవారికి ఏదైనా కోవిలకి 4 గీట్లకి ఇచ్చేసి తర్వాత స్టార్ట్ చేస్తుంది తినడం. అంతవరకు అది స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం కేజీలు మనం తెచ్చుకోవడమే. అంతవరకే గ్యాప్. అప్పటి నుంచి బిల్లు ఆగికొట్టేస్తుంది మనకి. ఓకేనా? ఇదిగోండి, అందుకోసం నేను వెళ్తాను. ఒక బుట్ట కొంటాను, ఒక సంచి కూడా కొన్నాను ఇప్పుడే. 15 కేజీల సంచి నింపు కొనేసుకుని వేసుకుని వస్తాము. ఓకేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెడీగా కాదు, సీరియస్గా చెప్తున్నాడా? ఓకేనా? ఇదిగోండి హ్యాపీ. అలా చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, అలా సరదాగా గడిచిపోతుంది. నవ్య దగ్గర నేను దేనికి పనికి రావట్లేదా? నిజం ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. చూడండి, ఆ హెయిర్ స్టైల్ చూసి పంక ఎలా తిరుగుతుందా? చిన్నప్పటి నుంచి అంతే, నాకు సైడ్ పంక హెయిర్ అలాగే ఉంటది ఎక్కువ. కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. కానీ బూతులు మాత్రం పెట్టద్దా? దయచేసి పెట్టకండి, వెళ్ళలేము. థ్యాంక్ యూ అండి. ఇప్పుడే మేమైతే సత్యంతల్లి టెంపుల్కి అయితే వచ్చాము. ప్రజెంట్ అయితే ఎండ అయితే చాలా దారుణంగా ఎక్కేసిందండి. మన నవ్య అక్కడ పూజ చేస్తుంది. కొద్దిగా ఖాళీగా ఉంది. మార్నింగ్ 8 అయింది కదా, సో ఈ టైంలో కొంచెం ఖాళీగా ఉంటుంది. మన ఊహి చూడండి, ఒక పక్క బిస్కెట్ ప్యాకెట్, ఒక పక్క ఆడ ఆడుకునే టాయ్ బొమ్మ ఒకటి పట్టుకున్నాడు. ఏంటి నన్నవి? జ్యూసీ తాతవా? ఏ జ్యూసీ? అది ఇప్పుడు కాదు, జేజీ దగ్గరికి వెళ్ళి వచ్చాక తాగుదాం. ఓకే? ఇదిగో మన నవ్య ఏమో అక్కడ నీట్గా పూజ చేస్తుంది. ఇలా మేమైతే లోపలికి వెళ్తాం. ఇప్పుడు తెలిసిందా? వెనక ఉంచినాం మనం. ఇదిగోండి, మన అయితే కోడిగుడ్లు అయితే కొట్టేస్తున్నాడు. బాగా ఈరోజు బాగా దొరువులు పడుతున్నాయండి నోహికి. మార్నింగ్ నుండి చెప్పిన మాట వినట్లేదు. ఇదిగోండి, టెంపుల్ అయితే కొద్దిగా రష్ అయింది. ఆల్రెడీ ఎండగాలి వచ్చారు పాపం చాలామంది. ముందుకు వచ్చారు, చూద్దాం. గసిరినట్టున్నారు, ఇదే చేసినట్టున్నాడు పైలే.
ఇదిగోండి చూడండి నవ్య అంత పెద్ద బొట్లు పెట్టిందో నాకు. చూడండి అంత పెద్ద బొట్టు పెట్టిందో. నవ్య మాత్రం నీట్ గా చిన్న బొట్టు పెట్టుకుంది చక్కగా. అయిపోయింది దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు అలాగే ఇంకా చెప్పాం కదా పళ్ళు దేవుళ్ళకి మొక్కులు ఉన్నాయని, ఈరోజు ఇచ్చిస్తే కొద్దిగా ఫ్రీ అయిపోతారు. ముందు నాకు సగం టెన్షన్ పోదలేదు, రోజు బుర్ర తినేస్తుంది. సో అందుకోసమని ఓకేనా, లేక ఈరోజు సెలవు కదా సండే. సో అలాగే వెళ్ళొచ్చేస్తాం ఓకేనా. మనవి మాత్రం బుట్ట బొమ్మలాగా నీట్గా తయారైంది, చాలా మంచి గాజులు కూడా వేసింది. ఊపితే కనబడవు, నువ్వు మాట్లాడితే ఇలా ఊపేస్తున్నావు. ఇదొక అలవాటు అయిపోయింది. నువ్వు అన్ని వీడియోలు చూసి అలాగా ఇలా ఊపడం అంటే కష్టం. చూడండి నవ్య ముక్కు కూడా తుడుస్తుంది. ముక్కు మీరు తుడిసారా? ముక్కు నేను తుడుస్తాను, ముక్కు ఎందుకు తోడినా? ఎప్పుడు ముక్కు తుడుస్తాను నేను. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే శివాలయంకి అయితే వచ్చాము. మన నవ్య చూడండి, ఇదిగోండి చెప్పాను కదా పళ్ళు ఇస్తుందని చెప్పేసి, ఒక అరటిపండు, ఒక మామిడి పండు, అలాగే తమలపాకు ఒకటి పెట్టేసి ₹1 కాయిన్ వేసి ఇస్తారు. సో ప్రజెంట్ అయితే మేము శీలానాథ శివాలయంకి అయితే వచ్చాం నవ్య ఓకేనా. ఈ రోజుకి మోక్షం కలుగుతుంది. మా అత్తరింటికి అయితే వచ్చాము. ఇదిగోండి ఈ 2 లగేజ్లు, ఈ లగేజ్ మోసుకుని వస్తే సరిపోయింది నాకు. చూడండి మళ్ళీ ఏం తెలియనట్టు ఉంది, అలా నిలబడింది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారేమో నీట్గా మంచి చేపలు వండుతారు. మటం వేస్తే గిన్నె మొత్తం ముందు పెట్టుకొని మటం వేసుకొని అన్నం వేసుకొని అవి కూడా వస్తుంది. చూద్దాం. సూపర్. పాయసం వాళ్ళ అమ్మగారు చేశారు, కోవా పాయసం. సో స్టార్ట్ చేసింది చూడండి, అన్ని ప్లేట్లు కూడా అవగొట్టింది చాలా నీట్గా ఓకేనా. మా అమ్మ అయితే నాకు శనగ పీస్ ఇచ్చింది, అదే చేప గుడ్లు అంటాం కదా, అవి వేపీసి ఇచ్చింది ఉప్పు కారం పెట్టేసి. ఈ పులుసులు అంటే మాకు ఎక్కదండి, ఎందుకు అబద్ధం. ఇలాగంటే ఫ్రై లాగా ఉంటే మేము తింటాము. మా ఆయన అయితే బయటకు వెళ్ళారు, బుద్ధిగాడు అయితే హాయిగా అది వంత వేసుకొని తలగడేసుకొని సారపడ్డాడు. సరే అయితే చేసాము, ఆల్రెడీ వీడియో 2-3 సార్లు తీసాము, అందు గురించి తీయలేదు నేను వీడియో. చేసింది నేను వడ్డించుకున్నాను, మా ఆయన స్టార్ట్ చేస్తున్నారు. మా ఆయనకి రెడీగా ఉంది కొండి, తింటున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. ఓ ఊరుకో కావాలంటే ఎన్ని ఉంటాయి. ఇప్పుడు నేను తింటున్నాను, స్టార్ట్ చేస్తున్నాను. బుజ్జిగాడు అయితే చక్క పడుకున్నాడు అదడగడే. పిల్లలాగా వాళ్ళ అమ్మ దువ్వుతుంటే దువ్వించుకుంటుంది. ఇదిగోండి వాళ్ళ అమ్మగారు అని అడిగారు కదా ఈవిడే. ఇదిగోండి ఈవిడ ఇతను వాళ్ళ మా అన్నయ్య గారు సంతోష్ గారు ఓకేనా. చూడండి ఎలా తయారయ్యేదో, నీట్గా దువ్వుతుంది. చిన్నప్పుడు అలా రెడీ చేసిందట, మళ్ళీ ఇప్పుడు అమ్మ రాయ్యా రెడీ చెయ్యి అని అంటుంది. దువ్వుకోవడానికి కూడా కష్టమైపోతుంది మా నవ్యకి. నవ్య వెళ్ళి 3 సొక్కలు ఎక్కలాగా అప్పుడు పెట్టుకునేదాన్ని కదా, బొట్టుకి వైట్ సొక్క ఒకటి, రెడ్ సొక్క ఒకటి. చూడండి ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము. మన ఊహి, నేను, నవ్య. వాళ్ళిద్దరు నాకు ఇబ్బంది పెట్టుకుంటే వేగంగా వెళ్ళిపోతాను. వీళ్ళు ఏమాత్రం గోల్ చేసి అక్కడికి వెళ్ళి చిన్నపిల్లలాగా ఎక్కడ ఆడుకుందాం, అక్కడ జారుడు బల్ల ఆడుదాం అంటే ఇటు చేయలేను ఓకేనా. లగేజ్ తీ. చూడండి వచ్చినప్పుడు బ్యాగ్ పట్టుకుని వచ్చింది, నేను వెళ్ళినప్పుడు మళ్ళీ బ్యాగ్ నింపేసింది. ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే అయితే మేము బీచ్కి వచ్చాము. మా నోహి చూడండి వదులుతున్నాడు కారు. నోహి బాయ్ బాయ్ బాయ్. మా నవ్య మురిసిపోతుంది మా నోహి ఉగ్గుతుంటే. నవ్య ఈ బండి ఎక్కే నీకు ఉగ్గుతానా, ఒకసారి కూర్చో చూద్దామా. వదిలేదు తిప్పు, అటు ఇటు తిప్పు. ఓకే బైక్ కూడా ఎక్కేసాడు, ఇప్పుడు కార్ అయిపోయింది. మా వాడు వచ్చేస్తున్నాడు కుర్రాడు, మంచి బండి స్పీడ్ మీద. బాగుందా? అయిపోయా ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడే మేము ఆర్కే బీచ్ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడైతే సండే కదా, కొద్ది క్రౌడ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, చాలా హెవీగా పెరుగుతూ ఉంటుంది.
వీకెండ్ కదా, సండే సమ్మర్ హాలిడేస్, నెక్స్ట్ వీకెండ్ సండే ఫుల్ రష్ అయితే ఉంది. చూడండి, మన ఊహి ఏమో ఒక పక్క ఐస్ క్రీమ్ కావాలా, బొమ్మ కావాలా, అక్కడికి వెళ్ళి ఆడుకుంటాను, ఇక్కడికి వెళ్ళి ఆడుకుంటాను అన్నాడు. ఆల్రెడీ జీప్ ఇచ్చాను, కార్ ఎక్కించాను, బైక్ ఎక్కించాను, ఇంకా ఆడుకుందామని అంటున్నాడు. చూడాలి. ఉన్నాము. ఐస్ క్రీమ్ కొనమన్నాడు బుజ్జిగాడు, అయితే తింటున్నాడు వాడైతే. ఫుల్ లోడ్గా ఉంది, వీళ్ళ సండే కదా. చూడండి, 6:10 అయితే టైం అయింది. ఈ టైంకి వెళ్ళి ఇంటికి వచ్చినాడు. మా నోహి ఏమో బిస్కెట్లో పని పెడుతున్నాడు, మా నవి ఏమో టీ పని పెడుతుంది. ఇద్దరు కూడా తీక్షణంగా చూస్తున్నారు. నేనైతే మాత్రం క్రికెట్ మ్యాచ్ చూసుకుంటున్నా. నా ఫేవరెట్ మ్యాచ్ అవుతుంది, SRH వర్సెస్ పంజాబ్. మా నోహి మాత్రం వాళ్ళ అమ్మ ఎప్పుడు టీ వస్తుందా, బిస్కెట్లు ముంచుకొని తిందామా అని చూస్తున్నాడు. ఓకేనా, మరి నువ్వు టీ ఇవ్వట్లేదు, పాలు ఇవ్వట్లేదు, ఇంకా టీ అదేం అలవాటే బాబు. తినవి కడుపు తెమిలేస్తుంది. కర్రీ అయితే వండుతున్నాను, ఉక్కరు చేస్తున్నాను. అన్నం అయితే అయిపోయింది, వచ్చేసాను కూడా. ఇటు పక్క అయితే మామిడి పళ్ళు పెట్టుకున్నాను, ఇది గేసి కట్ చేద్దామని. బుజ్జిగడు అయితే రాసుకుంటున్నాడు అలాగా. వాళ్ళ నాన్నైతే స్కేల్ పట్టుకొని దగ్గరుండి రాయిస్తున్నారు. ఆ మాత్రం రాయని చెప్పి అయితే ముందుకేసి వస్తున్నాడు బాగా. నెక్స్ట్ రెడ్, గ్రీన్, వైట్, yellow, ఆరెంజ్, pink, orange, black. Okay, అంతే.